ఒక రోజులో మధ్యాహ్నం లోపు నా పని ఎలా ఉండబోతుందో చూస్తారమ్మా. పొద్దున్న మన చింటు బ్రోతో అయితే ఇంకా మన చింటు బ్రోకి గుడ్ మార్నింగ్ చెప్పి ఒక హాయ్ చెప్పి అయితే పనికైతే బయలుదేరాం. మరి పని ఏంటంది ఈ రోజు అయితే మాకు క్లారిటీగా తెలియదు. మరి మావాడు నేను తెల్లారింటికి ఇంత ఉత్సాహంగా పనికి బయలుదేరాక మాకు ఏదైనా హార్డ్ వర్క్ చెప్తారు అనుకుంటే చేయడం అయితే ఉంది. కర్రలు అయితే లేవు, కర్రలు తీసుకురమ్మని చెప్పి కర్రలకైతే పంపించారు. మా ఈ దుమ్ము ధూళిలో అయిపోతాం ఇప్పుడు. ఆ కర్రలు తీస్తున్నాం కానీ దుమ్ము ఎగిరిపోతుంది పైకి. ఇంకా మా వాడికి ఇంకా చిన్న షార్ట్ రీల్ తీయరని అన్నాను ఒక రేంజ్ లో. ఇంకా కర్రలు అయితే ఇంకా ట్రాలీకి అయితే స్పీడ్కి అయితే లోడ్ చేయడం అయితే మొదలెట్టాం. ఇంకా లోడింగ్ చేసి ఇంకైతే అబ్జెక్ట్స్ అయితే కర్ర లోడింగ్ చేసి అబ్జెక్ట్ లేదు. ఇంకా సరే ఇంకా వెంటనే తీసుకెళ్లి మమ్మల్ని ట్యాంకులు అయితే పడిస్తారు. మా వాడు ఇంకా ట్యాంకులో ఉన్న మెసల్లాక అలాగే ఉండిపోయాడు. ఇంకా ఏం చేయాలి తెలియక ట్యాంక్ క్లీనింగ్ అయితే ఉంది చెయ్యండి త్వరగా అని చెప్పేసి ఇంకా ట్యాంక్ క్లీనింగ్ అయితే మొదలెట్టాం. ఎలాగైనా సరే మా వాడు పనికి అయితే మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మా వాడు చాలా బాగా చేస్తాడు పని. ఏమో నేను బాగా చేయడేమో అనుకుంటున్నాను కానీ బాగానే చేస్తున్నాడు మా వాడు. మా వాడు ఇంత బలవంతంగా దిగిపోయి బాగా చేస్తారు లేదని డౌట్ పడ్డాను కానీ మా వాడికి 100కి 100 మార్కులు వేసేయచ్చు. చాలా నీట్గా చేసాడు. ఈ పని అయిపోయింది రో అని అనే లోపలే ఇంకో పని పురమాయించారు మాకు. ఇంకా మనకు చెప్పిన పనికి అయితే ఇంకా బయలుదేరిపోయాం. తీరకు వెనక్కి వెళ్ళి చూసాక నాకు అర్థమైంది వెనకాల కలుపు తీయాలని. ఇంత కలుపు పెరిగిపోయాక ఈ కలుపులోనే ఏది మనకు కావాల్సిన మొక్క ఏది పిచ్చి మొక్క అర్థం కాలేదు. మా తీస్తున్నాం కానీ భయంగానే తీస్తున్నాం. ఏటి కలుపు నీటికి తీయకపోతే మా సార్ వచ్చి తిడతారని అదొక భయం. మొత్తానికైతే భోజనం టైంకి అయితే ఇంత ప్లేస్ అయితే తీసాం. చూడండి బాగానే తీసాం అనుకుంటా. ఇంకా మన భోజనం టైం అయితే అయింది. ఇంకా బయలుదేరిపోవడమే. ఇది నా ఒక్క రోజులోన హాఫ్ డే నేను చేసే పని. మీకు ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మా